సెప్టెంబర్ 5న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా RG1 ఏరియా సింగరేణి సెక్టార్ 2 స్కూల్లో గురువారం ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా RG1 పర్సనల్ మేనేజర్ కరెస్పాండెంట్ రవీందర్ రెడ్డి హాజరై ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను విద్యార్థుల చేత సన్మానించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటిగా ఉపాధ్యాయునిగా సర్వేపల్లి రాధాకృష్ణ పనిచేశారని, అందుకే ఆయన జన్మదినాన్ని మనమంతా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. అలాగే సింగరేణి సెక్టార్ 2 స్కూల్ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతులుగా ఎదిగి సంస్థ పేరు నిలబెట్టాలని కోరారు. అలాగే విద్యార్థులు మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం రోజున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని, సర్వేపల్లి రాధాకృష్ణ మొట్టమొదటిగా ఉపాధ్యాయునిగా కాకుండా రాష్ట్రపతిగా కూడా పనిచేశారని తెలిపారు. పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ఐకమత్యంగా మంచి రికార్డులు కూడా సృష్టిస్తున్నారు. పిల్లలను కూడా మంచి క్రమశిక్షణతోటి వాళ్ళని మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నందుకు ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వారందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాను. ఇట్లాంటి ఒరవడిని ఇంకా ముందుకు తీసుకెళ్లి కంపెనీ పేరును రాష్ట్రం కాకుండా దేశానికి కూడా పేరు తీసుకురావాలని సింగరేణి పాఠశాల సెక్టార్ 2 గోదావరి అంటే ఒక మంచి ఒరవడిని సృష్టించి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరినీ కోరుతున్నాను. ముఖ్యంగా ప్రధానోపాధ్యాయుడు తీసుకున్నటువంటి శ్రద్ధ, ఆ టీచర్లు ఉన్న ఐకమత్యం నాకు బాగా నచ్చింది. ఈ సందర్భంగా పిల్లలందరూ కూడా మంచి క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత భావి భారత పౌరులుగా రాణించాలని ఆశిస్తూ తరగతి చదువుతున్నాను. అందరికీ ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు సెప్టెంబర్ 5 మన ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. మనం గురువులని గౌరవించాలి. గురువులు చెప్పే పాఠాలు శ్రద్ధగా ఉన్నాయి. చదువుకోవడం వలన మనం ఏదైనా సాధించగలం. చదువు మన జీవితానికి ఉపయోగపడుతుంది. నేను బాగా చదువుకొని గొప్ప టీచర్. ఈ కార్యక్రమంలో సింగరేణి సెక్టార్ 2 స్కూల్ HM సంతోష్, సీనియర్ టీచర్ జి కుమారస్వామి, శ్రీలత, సుజాత, విక్టోరియా, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.